శ్రీగురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు ఆగస్టు 26వ తారీఖు బుధవారము. శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుద్ధ త్రయోదశి బుధవారం అండి. బుధవారం త్రయోదశి తిథి ఉదయం 7:11 వరకు ఉంది. ఇవాళ శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం ఈరోజు రాత్రి 1:15 వరకు శ్రవణ నక్షత్రం ఉంది. అలానే ఈరోజు వర్జ దుర్ముహూర్తాల విషయాన్ని కనుక చూస్తే పగలు దుర్ముహూర్తం 11:37 నుంచి 12:27 వరకు ఉన్నది. అలానే అమృత గడియలు పగలు 2 గంటల నుంచి 3:40 వరకు ఉన్నాయి. ఇవాళ సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:17 అలానే వాళ్ళ ఒక ముఖ్యమైనటువంటి పర్వదినం, అది ఋగ్వేదీలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాకర్మ ఈ రోజున చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది స్థూలంగా ఈరోజు యొక్క దినఫలాలు. అయితే ఈరోజు బుధవారం త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి బుధవారం అనమాట. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం మనకు తెలుసు. కలౌ వెంకటనాయక అని శాస్త్రం చెప్తుంది. అంటే కలియుగానికి దైవం ఎవరైనా ఉన్నారో అంటే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కనుక వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడు వెంకట ఈశ్వర, వెంకటేశ్వర ఆయన ఈశ్వర స్వరూపం. కష్టములని వెంకట అంటే కష్టముల నుంచి గట్టెక్కించున్నవాడు అని అర్థం అనమాట. అలాంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. చక్కగా ఈ రోజున ఎవరైతే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకుంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మేషాది మీనరాశి వాళ్ళందరూ కూడా చక్కగా విష్ణుమూర్తిని ఆరాధన చెయ్యండి. మేషరాశి వారు విష్ణు సహస్రనామం, వృషభ రాశి వారు వెంకటేశ్వర వజ్రకవచం, అలానే మిథున రాశి వారు విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం రోజున చక్కగా ఆయనకి సంబంధించినటువంటి స్తోత్రాలు చాలా ఉన్నాయి మనకి. ఆ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు లేదా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలు, అష్టోత్తరములు ఏవైనా కూడా ఈ రోజున మీరు చేసినటువంటి భగవన్నామ స్మరణ ఇవేమీ మాకు రావండి అని అంటారా? ఓ నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ యొక్క శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటిది కూడా అద్భుతమైనటువంటి ఒక మంత్రం. దీనిని మీరు ఈవేళ రోజున కనీసంగా ఒక 108 సార్లకి తక్కువ కాకుండా కనుక మీరు జపించగలిగితే మీకు విష్ణుమూర్తిని అర్చన చేసినటువంటి ఫలితం వస్తుంది. మేషాది మీనరాశి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మనకి సృష్టి స్థితి లయకారకులు మనందరికీ తెలుసు. సృష్టికర్త బ్రహ్మ, స్థితికారకుడు విష్ణుమూర్తి, లయకారకుడు పరమేశ్వరుడు. కాబట్టి అలాంటి స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి అంశ వెంకటేశ్వరుడు. ఆయన యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. కాబట్టి రాముడైనా వెంకటేశ్వరుడైనా ఎవరైనా ఒకటే. లేదు నమో వెంకటేశాయ లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇవి ఏవైనా సరే మేషాది మీనరాశి వారందరూ కూడా ఈరోజు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు జీవితంలో మనకి ఎదురవుతున్నటువంటి కష్టముల నుంచి, ఇబ్బందుల నుంచి, అలానే డెసిషన్ తీసుకోవటంలో కలుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి మనకి ఒక పరిష్కార మార్గం కనిపిస్తుంది. అది ఈ యొక్క విష్ణువుని ఆరాధన చేయడం ద్వారా కలిగినటువంటి ప్రయోజనం. కాబట్టి అందరూ కూడా మేషాది మీనరాశి వారందరూ కూడా చక్కగా ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసి చక్కటి భోగ భాగ్యాలను అనుభవింతురుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.